సర్వర్తో కనెక్ట్ అవుతున్నాను. ఈరోజు మనం డిలీట్కి డ్రాప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, రెండు కూడా రిమూవ్ చేయడానికే యూజ్ చేస్తాం, కానీ వీటిలో ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను యూజ్ టెస్ట్ ఒక డేటాబేస్ని తీసుకుంటున్నాను అండ్ ఒక టేబుల్ని, దానిలో ఉన్నటువంటి ఒక టేబుల్ని నేను సెలెక్ట్ చేసి డేటాని తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి నేమ్ పుష్ప అని ఉంది కదా. సో ఈ పుష్ప అనే దాన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం ఎలా డిలీట్ చేస్తాం చూడండి. రైట్, సో డిలీట్ కదా. సో డిలీట్ ఫ్రమ్ ఇన్ఫో టేబుల్ నేమ్. రైట్, డిలీట్ ఫ్రమ్ ఇన్ఫో వేర్ కండిషన్ యూజ్ చేయాలి, ఎందుకంటే మనం దేన్ని డిలీట్ చేస్తున్నాం. రైట్, దానికోసం వేర్ ఐడి ఈక్వల్ టు 1. సో డిలీట్ ఫ్రమ్ ఇన్ఫో వేర్ ఐడి ఈక్వల్ టు 1 అని ఉంది. రైట్, సో నేను దీన్ని డిలీట్ చేశాను, నాకు సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, డిలీట్ అయిపోయింది, ఒకటే డేటా మిగిలింది. రైట్, డిలీట్ అన్నప్పుడు చూడండి, మనకి టేబుల్ మొత్తం కానీ డిలీట్ అవ్వట్లేదు, అండ్ ఏదైతే మనం ఐడిలో ఉండేటువంటి 1 డిలీట్ చేసాం అండ్ కరెస్పాండింగ్ గా నేమ్ డిలీట్ అవుతున్నా, మన టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, అలాగే ఉంది. రైట్, ఎటువంటి డిలీట్ కానీ అవ్వలేదు, అంటే మనకు క్లియర్ గా ఐడి నేమ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు డ్రాప్ చేసి చూద్దాం. రైట్, డ్రాప్ టేబుల్ నేమ్ ఏంటి, ఇన్ఫో. ఇప్పుడు నేను డ్రాప్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైనా టేబుల్స్ కనిపిస్తున్నాయా? ఏ టేబుల్స్ లేవు. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసి చూపించిన సెలెక్ట్ ఎలా వస్తుందో చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ఫో నేను డ్రాప్ చేసేసా. రైట్, ఇప్పుడు డ్రాప్ చేసేసి నేను చూడండి ఎలా వచ్చింది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నాకేమొచ్చింది, టేబుల్ ఇన్ఫో డస్ నాట్ ఎగ్జిస్ట్. రైట్, అంటే ఏంటి అర్థం, కంప్లీట్ గా స్ట్రక్చర్ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. రైట్, ఓన్లీ డ్రాప్ కి అటువంటి యూజ్. అండ్ డిలీట్ ఏంటి, మనం ఏదైనా స్పెసిఫిక్ డేటా గనక మనం డిలీట్ చేసుకోవాల్సి వస్తే అప్పుడు మనం డిలీట్ యూజ్ చేస్తాం. ఎంటైర్ గా కాలమ్ కానీ, ఎంటైర్ టేబుల్ కానీ, ఎంటైర్ డేటాబేస్ కానీ, ఇలా మనం కంప్లీట్ గా స్ట్రక్చర్ ప్లస్ డేటా రెండిటిని కూడా కంప్లీట్ గా రిమూవ్ చేసేసేయాలి అన్వాంటెడ్వి అని అనుకున్నట్లయితే కనుక అప్పుడు మనం డ్రాప్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ని కంప్లీట్ గా టెస్ట్ డేటాబేస్ ని నేను రిమూవ్ చేసేయాలనుకుంటాను, డ్రాప్ చేయాలనుకుంటాను. చూడండి, డ్రాప్ డేటాబేస్ టెస్ట్, నాకు డ్రాప్ డేటాబేస్ టెస్ట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నాకు ఏమైనా టెస్ట్ కనిపిస్తుందా, లేదు. రైట్, ఇప్పుడు షో డేటాబేసెస్ చూపించినా కూడా సేమ్ ప్రొసీజర్, కానీ నేను చేసి చూపిస్తున్నాను. అంటే ఈ కీవర్డ్ కూడా, ఈ కమాండ్ కూడా యూజ్ చేసి మనం చేయొచ్చు అని కోసం నేను ఎక్కడ కూడా టెక్స్ట్ అనేది లేనే లేదు. సో నాకు కంప్లీట్ గా ఏమైంది, డ్రాప్ చేయడం వల్ల కంప్లీట్ గా డేటాబేస్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకే, సో డిలీట్ కి డ్రాప్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, డిలీట్ వచ్చేసి డేటాని డిలీట్ చేస్తుంది, బట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, లైక్ మన ఐడి నేమ్, ఇట్లా మన టేబుల్ స్ట్రక్చర్ గానీ, డేటాబేస్ స్ట్రక్చర్ గానీ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. మనం డ్రాప్ యూజ్ చేస్తే మాత్రం డేటా ప్లస్ స్ట్రక్చర్ అంటే మొత్తం కంప్లీట్ గా కూడా డిలీట్ అయిపోతుంది. రైట్, అందుకనే ఎక్కడ డ్రాప్ యూజ్ చేయాలో అక్కడ మాత్రమే డ్రాప్ యూజ్ చేయాలి, ఎందుకంటే కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది కాబట్టి. ఎక్కడైతే మనం లిటిల్ లైక్ డేటాను మాత్రమే డిలీట్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు మాత్రమే డిలీట్ యూజ్ చేయాలి. ఓకే.